హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి సండే వీడియో అనమాట. సండే స్పెషల్స్ ఏమేం చేశాను అనేది వీడియోలో చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. మార్నింగ్ టిఫిన్కి అయితే ఇలా అటుకుల పాయసం అయితే చేశాను. పిల్లలైతే టిఫిన్ బయట తెచ్చుకొని తినేసారు. ఇంకా వాళ్ళ నాన్నకి నాకైతే ఇట్లా అటుకుల పాయసం ఇచ్చేసి అదైతే తిన్నామన్నమాట. టిఫిన్ అయిపోయిన తర్వాత వంట చేస్తున్నాను. రైస్ ఉడికిపోయింది, కొంచెం టీ పెట్టాను ఆయనకి. ఈలోపు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందామని ఇలా పీల్ తీసి పక్కన పెట్టాను. సండే మార్నింగ్ చర్చికి వెళ్దామని ముందు రోజే తలస్నానం అయితే చేసేసాను. మార్నింగ్ లేచి హడావుడికి ఇవన్నీ చేసుకొని వెళ్ళటం కుదరదని, కానీ మార్నింగ్ లెగలేకపోయాను. ట్యాబ్లెట్లు వేసుకోవటం వల్ల చాలా బద్ధకంగా అనిపించింది. ఇంకా లేచి ఇప్పుడైతే వంట చేస్తున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు కూడా మా ఆయన కట్ చేసి లోపు నేను చికెనే కట్ చేసుకుంటానంటే సరే అని కట్ చేస్తాను అన్నాడు. ఫాస్ట్గా పని చేద్దాము, ఇక్కడే ఉంది, వెళ్ళి కూర్చుంటే అలాగే లేట్ అయిపోద్దని చేస్తూ ఉంటాను. ఆ చేసే కంగారులో ఏదో ఒకటి పడబోసుకుంటా తుడుచుకుంటూ ఉండటమే సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు అలాగే టీ పోసేటప్పుడు టీ పోయిందని ఇంకా స్టవ్ అయితే తుడుచుకొని ఇప్పుడు కర్రీ పొయ్యి మీద వేస్తున్నాను అనమాట. ఆయన ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చే లోపల నేను చికెన్ కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇదైతే తాలింపు వేస్తున్నాను. ఇది తాలింపు వేసేసి మార్నింగ్ లేవగానే బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. అవి కూడా అయిపోయినాయి. ఎండ వస్తుంది కదా ఆరేద్దామని ముందు అయితే అవి వేసాను అనమాట. మధ్యాహ్నానికి క్లైమేట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, మబ్బుగా ఉంటుంది, గాలి వస్తుంది, వర్షం వచ్చేలా ఉంటుంది. వర్షం అయితే రాదు, అలా ఉంటుందని ఇంకా మార్నింగ్ వేసాను అనమాట. ఇప్పుడు ఎండ వస్తుంది, ఈ లోపు ఇవి అయితే ఆరేస్తున్నాను. వంట అయినాక ఫ్రెష్ అయిపోయి ఇంకా మా దగ్గరలో ఉన్న మేరీ మాత చర్చికి వెళ్దాంలే అప్పుడన్నా అని ఇలా హడావుడిగా అయితే చేస్తున్నాను. ఇవి కూడా ఆరేసే లోపల ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. చికెన్తో పాటే నాకు కూడా సపరేట్గా లివర్ తీసుకొచ్చాడు, మళ్ళీ లివర్ కర్రీ కూడా చేయాలి. దాంతోపాటు కొంచెం చారు పెడదాము, చారుతో అయితే ఇంకా అన్నం మెత్తగా కలుపుకొని తినొచ్చు అని ఇంకా రెడీగా పక్కన పెట్టుకొని ఉంచాను అనమాట. ముందైతే చికెన్ కర్రీ చేస్తున్నాను, దాంతోపాటు ఇంకో పొయ్యి మీద ఇలా లివర్ కర్రీ కూడా తాలింపు వేసేస్తున్నాను అనమాట. ఒకేసారి అయిపోద్ది రెండు అని. పిల్లలు క్లాస్ నుంచి వచ్చేపాటికి ముందు వంట కంప్లీట్ చేయాలని ఇక్కడే ఉండి చేస్తున్నాను అనమాట. మళ్ళీ వెళ్ళి కూర్చున్నానంటే అలాగే మర్చిపోతాను. ఈ లోపు రానే వచ్చారు, అమ్మ వంట అవ్వలేదా అంటున్నారు. వస్తా కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు, కొంచెం పోసి ఇచ్చాడు మా బాబు, అదే తాగకుండా చేస్తున్నాను. ఈలోపు మీరు ఫ్రెష్ అయ్యి రండి, వంట అయిపోయిద్ది, మీకు అన్నం పెట్టేస్తానని చెప్పాను. ఇప్పుడే వచ్చింది, కాసేపు ఆగి చేస్తామని కూర్చున్నారు. సరేలే ఈలోపు రిలాక్స్ అవ్వండి, తర్వాత చేద్దరులే అన్నాను. కొత్తిమీర పుదీనా గ్రేడింగ్ చేద్దాము, ఒకళ్ళు స్నానానికి వెళ్ళండి, ఒకళ్ళు నాతో పాటు ఇలా గ్రేడింగ్ చేయండి అని చెప్పాను. ఇంకా మా బాబాయ్ ఏమో నేను స్నానానికి వెళ్తానని వెళ్ళిపోయాడు. ఇంకా మా పాప నేనైతే అది గ్రేడింగ్ చేసుకున్నాము. కర్రీ కొంచెం స్పైసీగా చేయమ్మా అన్నారు. ఇది చూస్తుంటే వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ స్పైసీగా ఉండేటట్టుంది. దీంతోపాటు లివర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం కారం తక్కువగా, స్పైసీ తక్కువగా ఉండేటట్టు అయితే అది చేశాను. ఈలోపు పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు. వాళ్ళు రాగానే ముందైతే 1 by 1 వాళ్ళకైతే అన్నం పెట్టించేసాను అనమాట. ఒక పొయ్యి మీద చారు కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇది ఆపేసి చారు కూడా తాలింపు వేసేస్తే అయిపోద్ది పని. ఆల్రెడీ గ్రేడింగ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే ఇలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. చారు కూడా తాలింపు వేసేస్తున్నాను. ఇది అయిపోతే ఇంకా వంటగదిలో పని అయిపోయినట్టే. ఇదండి ఈరోజైతే చికెన్ కర్రీ, లివర్ కర్రీ, ఇలా చారు అయితే పెట్టాను. చారు అయితే మా పాప అయితే చాలా ఇష్టంగా తినిద్ది. మా బాబుకి అయితే ఇంకా చెప్పాలి, వాడికి కొంచెం వేసుకోరా మంచిది, లాస్ట్ అన్న వేసుకో, ఒక గరిటె అన్న పోసుకో అని చెప్తా ఉండాలి, అప్పుడు కానీ వేసుకోడాడు. చారు ఇష్టం ఉండదు. ఇంకా ఫైనల్లీ ఇది అయిపోయింది, వాళ్ళ దగ్గర పెట్టాను. వాళ్ళిద్దరైతే అన్నం తింటున్నారు. పిల్లలు అన్నం తినేసాక నేను కూడా ఫ్రెష్ అయ్యొచ్చు అనమాట. మార్నింగ్ ఎలాగో చర్చికి వెళ్ళలేదు కదా, అందరం కలిసి ఇక్కడ మేరీ మాత చర్చికి వెళ్ళి ప్రే చేసుకుని వద్దామంటే సరే అన్నారు. నేను కూడా లంచ్ చేసేసి చర్చికి అయితే బయలుదేరాలి. ఇదండి సండే స్పెషల్ అయితే ఈ విధంగా అయితే చేశాను. అంతకు ముందు రోజు నా నీరసానికి అసలు నా సండే రోజు ఎలా ఉంటుందో అనుకున్నాను. దేవుని దేవల బాగానే ఉంది, లేచాను, అన్నీ చేశాను. సరే చర్చికి వెళ్ళలేదు కదా, కంపల్సరీగా ఇప్పుడైతే వెళ్ళొద్దామంటే ఇంకా అన్నం తినేసి బయలుదేరాం అనమాట. ఇదండి సండే స్పెషల్ వీడియో. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.